బాలు కారు సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీస్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాలు. ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. బాలు అయితే ఒక కస్టమర్ని ఎక్కించుకొని కారులో వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక కస్టమర్ ఏడుస్తూ తన తల్లితో మాట్లాడుతూ ఉంటాడు. సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళుంటే నాన్న బ్రతికేవాడమ్మా. ఈ టైంలో నేను అక్కడ లేకపోవడం నా దురదృష్టం. నేనే గనక అక్కడ ఉండుంటే నాన్నని బ్రతికించుకునేవాణ్ణి అని ఆ కస్టమర్ అయితే ఏడుస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. నా కోసం నాన్నని దహనం చేయకుండా ఆపమనండమ్మా. నేను ఆ అదృష్టానికి కూడా నోచుకోనా? కొడుకు కర్మకాండలు చెయ్యకపోతే నాన్న ఆత్మ శాంతించదు. నేను వచ్చే వరకు ఇంట్లో వాళ్ళని కర్మకాండలు చెయ్యొద్దని చెప్పమ్మా. నేను వచ్చేస్తున్నాను, ట్రైన్ ఉంది, ఒక 20 నిమిషాల్లో ట్రైన్ ఉంది, నేను ఎక్కేసి వచ్చేస్తాను అంటూ ఇక ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ పెట్టేశాక అదంతా విన్న బాలు అయితే, ఏమైందండి, ఎందుకంతలా బాధపడుతున్నారు, ఎవరికి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. మా నాన్న చనిపోయారండి అని అనగానే, అయ్యో ఎందుకండి, ఏమైంది అని బాలు అడగడంతో, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళుంటే సరిపోయేది, దగ్గరలో ఎవరూ బంధువులు లేరు, అమ్మ ఒకదే ఉంది, అనుకోకుండా నేను పని మీద ఊరికి రావాల్సి వచ్చింది, ఇప్పుడు ఎవరూ లేకపోయేసరికి అమ్మ ఏమీ చెయ్యలేకపోయింది, నాన్న చనిపోయారు, నా వల్ల ఇదంతా జరిగింది అని అంటూ బాధపడతాడు. బాధపడకండి, ఎవరు ఏ టైంలో ఎప్పుడు పోతారో తెలీదు, దేవుడు రాసిన రాతని మనం మార్చలేం కదా, ఇప్పుడు సమయానికి మీరు లేరు అంతే, ఏమీ బాధపడకండి అని అంటూ ఉంటాడు. ఇప్పుడు నేను లేటుగా వెళ్తే కర్మకాండలు వేరే వాళ్ళు చేసేస్తారు, మా ఊర్లో ఎక్కువసేపు శవాన్ని ఉంచరు అని అంటూ చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఒక 20 నిమిషాల్లో ట్రైన్ ఉంది, అది పోతే మళ్ళీ రేపు ఉదయం దాకా ట్రైన్ లేదు, వెంటనే నేను ఆ ట్రైన్కి అందుకోవాలి, కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే బాలు, మీరేమీ కంగారు పడకండి, నేనున్నాను కదా, సమయానికి మీరు ట్రైన్ ఎక్కేలాగా నేను చూసుకుంటాను అని చెప్పి బాలు అయితే చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. అలా స్పీడ్గా వెళ్తూ ఉండగా ఒకే చోట ట్రాఫిక్ మొత్తం కూడా ఆగిపోయి ఉంటుంది. అలా ఆగిపోయి ఉండడంతో అది చూసి, ఇదేంటి ఇంత ట్రాఫిక్ ఆగిపోయింది, ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఆగిపోతే లేట్ అయిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఆ దేవుడు ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడని అతను చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే బాలు, మీరేమీ బాధపడకండి, ఈ పక్క నుంచి వెళ్దాం షార్ట్ కట్ అని అనగానే, నో ఎంట్రీ బోర్డు పెట్టారు కదండి అని అంటాడు అతను. పర్వాలేదులేండి వెళ్దామంటూ ఇక నో ఎంట్రీ బోర్డు పక్కకి తోసేసి ఇక బాలు అయితే కారులో చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇక రోడ్డు మీద కూర్చొని ఉన్న ట్రాఫిక్ పోలీస్ అయితే బాలుని చూసి, వీడా ఎంత పొగరుగా నో ఎంట్రీ బోర్డు తన్నేసి మరీ కారులో స్పీడ్గా వెళ్తున్నాడు, వీడు భలే దొరికాడు నాకు, మొన్నేమో అన్యాయంగా నేను వాడిని ఏదో చేసేసానని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ నాకు వార్నింగ్ ఇచ్చాడు కదా, ఇప్పుడు నో ఎంట్రీ బోర్డు తన్ని ఇలా వచ్చి వీడు చాలా పెద్ద తప్పు చేశాడు, నిన్ను వదిలిపెట్టనురా బాలు అని అనుకొని ఇక వెంటనే ఆ ట్రాఫిక్ పోలీస్ అయితే వెనకాలే బాలుని ఫాలో అవుతూ అయితే వెళ్తాడు. ముందు తన బైక్ అడ్డంగా పెడతాడు, అయినా సరే బాలు ఆపకుండా వాళ్ళ మీద నుంచి పోనిచ్చినట్టు ఇక కార్ అయితే పక్క నుంచి పోనిచ్చేస్తాడు. చాలా స్పీడ్గా వెళ్తాడు. ఇక పోలీసుల్ని కూడా ఏదైతే అదే అయిందని పట్టించుకోవడం. వీడికి ఎంత పొగరు, ఈరోజు వీడు నా చేతులు అయిపోయాడని ఇక బాలుని ఫాలో అవుతూ ఉంటాడు. బాలు మొత్తానికి రైల్వే స్టేషన్ దగ్గర అనుకున్న టయానికి అతన్ని ఇక అక్కడైతే డ్రాప్ చేసేస్తాడు. అప్పుడే అతను, చాలా థ్యాంక్స్ అన్నా అని పరిగెత్తుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాడు లోపలికి. తర్వాత ఇక బాలు అయితే వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉన్న బాలుని చూసి, రే కారాపు, ముందు కారు దిగిరా అని బాలుని పిలుస్తాడు. నాకు బాలు అనే పేరుంది, ఒరే గిరే అంటారేంటి? బాలు కోపంగా అడుగుతాడు. నీకు మర్యాద ఇచ్చేదేంట్రా, నో ఎంట్రీ బోర్డు చూసుకొని కూడా కారు ఆపకుండా రూల్స్ అధికమిచ్చి కనీసం మేము ఆపుతామని కూడా తెలియకుండా నీకు, మేము ఆపుతున్నామని కూడా చూసి చూడకుండా మా మీద నిచ్చి కారు పోనిచ్చావు కదా, మాకేమన్నా అయ్యుంటే అని అవి పోలీసు అడుగుతాడు. ఏమీ కాలేదు కదా సార్, అయినా నో ఎంట్రీ బోర్డు పెట్టారు చూశాను, కానీ ఏం జరిగిందంటే నా కారులో కస్టమర్ ఉన్నాడు, అతని తండ్రి చనిపోయాడు, అర్జెంటుగా ఊరికి వెళ్లాల్సి వచ్చింది, అతను 20 నిమిషాల్లో ట్రైన్ ఎక్కకపోతే మళ్ళీ మర్నాడు దాకా ట్రైన్ లేదు,
అందుకని అతని ఆవేదన చూడలేక వెంటనే అతను ట్రైన్ ఎక్కేలా చెయ్యాలని ఇలా నో ఎంట్రీ బోర్డు చూసుకోవడం తప్పని తెలిసే నేను ఒక తండ్రి కోసం కొడుకు తాపత్రయం పడుతూ ఉంటే దాన్ని చూసి జాలిపడి వెళ్ళాను సార్. అంతేకాని తప్పు చేయాలని కాదు. కావాల్సుంటే నేను నో ఎంట్రీ బోర్డులో నుంచి వచ్చాను కాబట్టి ఫైన్ కట్టేస్తాను అని బాలు అనడంతో, ఏంటి ఫైన్ కడతావా? నీకేమన్నా నేను పిచ్చివాళ్ళ కనిపెడుతున్నానా? లేకపోతే చెవులో పువ్వు ఏమన్నా కనపడుతుందా? నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్తే అన్ని అబద్ధాలు నమ్మేస్తాననుకుంటున్నావా? నో ఎంట్రీ బోర్డు చూసి కూడా వచ్చి నువ్వు ఇలాంటి కథలు నడుపుతున్నావు. నాకు తెలుసురా, నువ్వు కావాలని ఇదంతా చేసి ఇప్పుడు ఒక తండ్రికి ఒక కొడుకు ఎంతో తాపత్రయం అంటూ ఏదో కథలు స్టోరీలు బాగానే అల్లేస్తున్నావు అని చెప్తూ ఉంటే, సార్ ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను చెప్పేది నిజం. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నేనేమీ చెయ్యలేను అని బాలు అయితే అంటాడు. ఏంట్రా నన్నే బెదిరిస్తున్నావు? సార్ మీరు వెళ్ళి కార్ సీజ్ చేయండి, నువ్వు ఫైన్ కట్టు అని అంటూ ఉంటాడు. అదేంటి సార్, ఫైన్ కడతానన్నాను కదా, మళ్ళీ కార్ సీజ్ చేయమంటారేంటి అని అడుగుతూ ఉంటాడు బాలు కోపంగా. రేయ్ నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోరా, మన్నేదో చాలా గొప్పగా మాట్లాడావు కదా, ఇప్పుడు ఏం చేస్తావో చేసుకో. ఇప్పుడు మొత్తం కూడా నీదే తప్పుంది. ఇప్పుడు నువ్వేమీ చెయ్యలేవు. నీ కారు నీకు లేకుండా చేస్తాను అని ఆ ట్రాఫిక్ పోలీస్ అయితే అక్కడి నుంచి కారు తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసి బాలు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇంటి దగ్గర ఇక శృతి రవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రవి, మన పెళ్లి రోజు వస్తుంది కదా శృతి, ఎక్కడికైనా వెళ్దామా అని అడుగుతూ ఉంటాడు రవి. ఎక్కడికి వద్దు రవి, పెళ్లి రోజు బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం. మన పెళ్ళి పెద్దలకి ఇష్టం లేకుండానే ఏదో గుడిలో సింపుల్గా జరిగిపోయింది. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మన పెళ్ళప్పుడు మనం ఏదైతే ఫంక్షన్లు చేసుకుంటామో హల్దీ, సంగీతం ఇవన్నీ కూడా చేసుకున్నాము. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఇరువైపులా కూడా ఉంటారు కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అని శృతి అయితే చెప్తుంది. తర్వాత ఈ రిసెప్షన్ లాగా పెట్టుకొని అందరినీ కూడా బంధువుల్ని పిలుస్తాము. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన బంధువులందరినీ పిలిచి గ్రాండ్గా రిసెప్షన్ చేసుకుందాము. ఆ తర్వాత హనీమూన్కి వెళ్దాము అని అంటుంది శృతి. ఇక శృతి మాటలకి ముందు రవి ఆశ్చర్యపోయినా ఇక భార్య సంతోషమే తన సంతోషమని భార్యని సంతోష పెట్టాలని, సరే శృతి పెళ్లి రోజు ఎలా చెయ్యాలనుకుంటే నువ్వు ఎలా అనుకుంటే అలాగే చేద్దాం. నీ సంతోషం కన్నా నాకేమీ కూడా ఎక్కువ కాదు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే శృతి ఇలా అంటుంది, చాలా థ్యాంక్స్ రవి, నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావని అస్సలు కూడా అనుకోలేదు. సరే మనం తర్వాత ప్లానింగ్ చేద్దాం అంతా కూడా అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. బాలు అయితే చాలా సీరియస్గా కోపంగా ఇంటికి వస్తాడు. రాజేష్తో ఫోన్లో మాట్లాడుతూ, రేయ్ వాడు కావాలనే నా మీద పగబట్టి నా కారుని సీజ్ చేశాడ్రా. కస్టమర్ ఇలా సమస్యల్లో ఉన్నాడు, అందుకే నో ఎంట్రీ బోర్డులో నుంచి రావాల్సి వచ్చిందని వాడికి ఎంత వివరంగా చెప్పినా సరే ఫైన్ కట్టించుకొని వదిలేసేవా రావాలి. కానీ వాడు నా కారు సీజ్ చేశాడంటే పాత గొడవని మనసులో పెట్టుకొని నా మీద కక్ష తీర్చుకోవాలని ఇదంతా చేశాడ్రా. వాణ్ణి నేనైతే వదిలిపెట్టను అని బాలు అయితే అంటాడు. అప్పుడే రాజేష్ అయితే, రేపు పోలీసులతో ముందు నెమ్మదిగా మాట్లాడరా, తర్వాత జరిగిందంతా చెప్పు, వాళ్ళే అర్థం చేసుకుంటారు అని రాజేష్ అయితే చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో మీనా వచ్చి, ఏమైందండి, ఎవరితో అంత కోపంగా ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. ఏం జరగడం ఏంటి మీనా, ఆ ట్రాఫిక్ పోలీసు ఉన్నాడే మన పెద్దవాళ్ళు పెద్దావిడిది తల పగలగొట్టాడు వాడు అని చెప్తూ ఉంటాడు బాలు. అవును, ఇప్పుడు ఏమైందండి, మళ్ళీ అతను ఏ సమస్య తీసుకొచ్చాడు అని అడుగుతూ ఉంటుంది మీనా. ఇలాగా ఒక కస్టమరు తన తండ్రి చనిపోయి చూడ్డానికి కర్మకాండలకి అర్జెంటుగా ట్రైన్ ఎక్కాలని అన్నాడు. అప్పుడే నేను ట్రాఫిక్ ఎక్కువగా ఉందని నో ఎంట్రీ బోర్డులో పెట్టిన రోడ్లో నుంచి వెళ్ళాను. అతన్ని సేఫ్గా రైల్వే స్టేషన్లో డ్రాప్ చేశాను. కానీ ఇంతలో ఈ పోలీసు ఉన్నాడే, ఈ ట్రాఫిక్ పోలీసు అది చూసి నా వెంట పడ్డాడు. పోనీ ఫైన్ కడతాను, ఫైన్ కట్టేసి వదిలేసేయండి అని చెప్పి అడిగాను. అయినా సరే వాడు నా మాట వినకుండా కారుని సీజ్ చేసేశాడు అని చెప్తూ ఉంటాడు బాలు. అది విని ఒక్కసారి నీనా షాక్ అయిపోతూ, ఏంటి కార్ సీజ్ చేశాడా అని అనగానే
అవును మీనా, అసలు కారు మీద ఇంత గీత పడినా కూడా నేను తట్టుకోలేను. అలాంటి నా కారుని వాడు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టాడు. ఇప్పుడు వెళ్ళి వాడంతా తేలుస్తాను. అసలు వాడు పోలీస్ ఎలా అయ్యాడో, మానవత్వం ఇంత కూడా లేని ఆ మూర్ఖ వెధవకి పోలీసు జాబు ఎవరిచ్చారో ఏంటో, వీడి వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారో అని బాలు అయితే అంటాడు. ఆ మాట విని అప్పుడే మీనా, మనతో గొడవలు వాళ్ళతో మనం గొడవ పెట్టుకోవడం అనవసరం, అయినా మీరు కూడా నో ఎంట్రీ బోర్డులో నుంచి వెళ్ళడం తప్పే కదండి అని అంటూ ఉంటుంది మీనా. ఎటువంటి పరిస్థితుల్లో అటువైపు నుంచి వెళ్ళానో నీకు వివరంగా చెప్పినా అలా మాట్లాడతావేంటి నువ్వు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? వాళ్ళకి సపోర్ట్ ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అనగానే, వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు, తలుచుకుంటే ఏదైనా చేయగలరు, మనకెందుకండి, వదిలేసేయండి, కారు ఎలా బయటికి తీసుకురావాలో అప్పుడు ఆలోచించండి అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు, మీ ఆడవాళ్ళు ఎప్పుడు అంతే, ఈ భర్తల్ని అర్థం చేసుకోరు, బయట వాళ్ళు చేసిందే న్యాయం అంటారు అని బాలు అయితే విసుక్కుంటాడు. ఈ మధ్య నీకేమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ప్రతిదీ కూడా నాదే తప్పని ఎందుకంటున్నావు నువ్వు అని బాలు అయితే మీనాని తిడతాడు. అదేంటండి, నేను మాట్లాడడంలో తప్పేముంది? వాళ్ళు పోలీసులు, వాళ్ళు ఏదైనా చెయ్యగలరు, వాళ్ళతో మనకెందుకు? ఏ కోపాన్ని చూపించొద్దు అని అంటుంది మీనా. అసలు నీకు చెప్పడమే నా బుద్ధి తక్కువ, నీ సలహా నేనేమీ అడగలేదు అంటూ కోపంగా ఇక బాలు వెళ్ళిపోతూ అక్కడే ఉన్న బొమ్మని పగలకొట్టేస్తాడు. అది చూసి ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ చాలా బాధపడుతుంది. ఈయన కోపంలో అర్థం ఉంది. ప్రాణానికి ప్రాణంగా కార్ని చూసుకుంటారు. కేవలం కస్టమర్కి హెల్ప్ చేద్దామని నో ఎంట్రీ బోర్డులో నుంచి వెళ్ళారు. అయినా ట్రాఫిక్ పోలీసు తన మనసులో పాత గొడవని పెట్టుకొని ఇదంతా చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు ఏదోటి చేసి ఆయన కారుని బయటికి తీసుకురావాలి, ఆయన కోపాన్ని తగ్గించాలి, లేకపోతే ఆయన కోపంతో ఏం చేస్తారో, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, అది ఎన్ని సమస్యలకి దారితీస్తుందో కూడా తెలియదు అనుకుంటూ ఇక మీనా వెంటనే ఒకళ్ళింటికైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మీనా రావడం చూసిన ఆవిడైతే అడుగుతూ ఉంటుంది, ఇంటికల్లా ఆవిడే, అమ్మ మీనా, ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు లక్ష్మి పిన్ని అని మీనా అంటుంది. అవును, ఉదయమే నువ్వు పూల ఆర్డర్ డెలివరీ ఇచ్చేసావు కదా, ఏదో పని మీదే వచ్చినట్టున్నావు, ఏం జరిగిందో చెప్పు, నీ ముఖం కూడా దిగులుగా ఉంది అని అడుగుతుంది. ఏం లేదు పిన్ని, బాబాయ్ గారు ఉన్నారా అని అడుగుతూ ఉంటే, మీ బాబాయ్ గారా, ఇప్పుడే బయటకు వెళ్ళారమ్మా, వచ్చేస్తారు అని చెప్తూ ఉంటుంది. ఏం లేదు పిన్ని, ఇలా నా భర్త కారు సీజ్ చేశారని జరిగిందంతా కూడా చెప్తుంది. అలా జరిగిందంతా చెప్పిన తర్వాత ఎలాగైనా బాబాయ్ గారితో చెప్పి కారుని విడిపించమని చెప్పండి పిన్ని అని అడుగుతుంది. అప్పుడు ఇంకా ఆమె లక్ష్మి అంటూ ఉంటుంది, చూడమ్మా మీనా, తను జాబ్ విషయంలో నేను అసలు ఎటువంటి విషయాలు కూడా చర్చించను, ఎవరి గురించి కూడా చెప్పను, నేను అసలు పట్టించుకోను, కానీ ఇప్పుడు మీ గురించి మాత్రం చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే బాలు ఎలాంటివాడో, నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. అందుకని మీ గురించి జరిగిన గొడవ అంతా కూడా ఆయనకి చెప్తాను. న్యాయం అన్యాయం అన్నీ ఆలోచించి ఆయన కారు బయటికి తీసుకొస్తారు అని ఆమె అయితే చెప్తుంది. ఇక రోహిణిని రోజు కొరడాతో కొట్టమని స్వామీజీ చెప్పడంతో మనోజ్ అయితే కర్ర పట్టుకుని రోహిణి దగ్గరికి వెళ్తాడు. రోహిణి అయితే ఇక నిద్రపోతూ ఉంటుంది. అలా నిద్రపోతున్న రోహిణిని చూసి, నన్ను క్షమించు రోహిణి, నిన్ను కొట్టలేకపోతున్నాను, కానీ తప్పదు, నీలో ఉన్న దయ్యాన్ని కొడుతున్నాను తప్ప నిన్ను కాదు, ఏమీ అనుకోవద్దు అని కర్రని పైకి లేపుతాడు. కానీ కొట్టలేక ఆగిపోతాడు. ఇంతలో ప్రభావతి వచ్చి, ఏంట్రా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, పాపం అమ్మ రోహిణి, నేను నా చేత్తో కొట్టలేను అని మనోజ్ అనడంతో, అయితే దానిలో ఉన్న దయ్యం చేత నువ్వు తన్నులు తింటావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి, అమ్మో, దానికన్నా రోహిణిని కొట్టడమే బెటరు అని అనుకొని ఇక తన కాళ్ళ మీద ఆ కొరడా తీసుకొని కొడతాడు. ఇక కొట్టగానే ఒక్కసారి రోహిణి అమ్మ అంటూ గట్టిగా కేక వేస్తూ పైకి లేచి కూర్చుంటుంది. ఏంటి మనోజ్, ఎందుకు అలా కొడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నిన్ను కాదు రోహిణి, నీలో ఉన్న ఆ దెయ్యాన్ని కొట్టాను, చెప్పారు కదా స్వామీజీ రోజు కూడా ఇలా కొట్టమని, అందుకనే కొట్టాను, నిన్ను నేనెందుకు కొడతాను చెప్పు అని మనోజ్ అయితే అంటాడు. అమ్మో, నేను బాగా ఎగస్ట్రాల్ చేసి నాలో ఆడదయ్యి ఉందని అబద్ధం చెప్పి చాలా పెద్ద తప్పు చేశాను, ఇప్పుడు ఈ శిక్ష అనుభవించాల్సి వస్తుంది
అని బాధపడుతూ ఉంటుంది. ఇక నాలో ఏ దెయ్యం లేదు మనోజ్, వెళ్ళిపోయింది, ఇక నన్ను కొట్టొద్దు అని రోహిణి అనడంతో, అది కాదమ్మా, వరుసగా 3 రోజులు స్వామీజీ చేయమని చెప్పారు కదా, నువ్వు ఇలా మధ్యలోనే ఆపేయమంటే మళ్ళీ ఆ దెయ్యం వెనక్కి వచ్చేస్తుంది, నువ్వు కొట్రా అని ప్రభావతి అంటుంది. వామ్మో, రోజు ఇలాగే దెబ్బలు తినాలా అని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇంతలో బాలు అయితే తన కారు కోసం పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక కానిస్టేబుల్ అడుగుతూ ఉంటాడు బాలుని, నువ్వు పోలీసులతో గొడవ పెట్టుకోవడం తప్ప నీకే వేరే పని లేదా, ప్రతిసారి ఆ ట్రాఫిక్ పోలీస్తో ఎందుకు గొడవ పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు కానిస్టేబుల్. అప్పుడు ఇక నాకేమీ సరదా కాదు సార్, కావాలని అతను నా కారు సీజ్ చేశాడు, నేనేమి కావాలని గొడవ పెట్టుకోలేదు అని చెప్తూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక ట్రాఫిక్ పోలీస్ అయితే వస్తాడు. బాలు ఇద్దరు కూడా ఒకరికొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఇంతలో కానిస్టేబుల్ అంటూ ఉంటాడు, చూడు ఇన్స్పెక్టర్ వస్తారు, ఏం చెప్పాలన్నా అతనికి చెప్పు నువ్వు అని కానిస్టేబుల్ లోపలికి వెళ్ళి కూర్చోమంటాడు బాలుని. అప్పుడే ట్రాఫిక్ పోలీస్ అయితే, ఈసారి నువ్వెలా తప్పించుకుంటావో నేను చూస్తాన్రా అంటూ కోపంగా చూస్తూ ఉంటాడు బాలు వైపు. బాలుకి అప్పుడే ఫోన్ అయితే వస్తుంది. ఇలాగా తన కారుకి కస్టమర్ అయితే ఫోన్ చేస్తాడు. అప్పుడే అది విని బాలు, వస్తాను సార్ అని వాళ్ళకైతే మాట ఇచ్చేస్తాడు. నేను వాళ్ళకైతే మాట ఇచ్చేశాను, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇది చాలా పెద్ద ఆర్డరు, 3 రోజులు, రోజుకి 5,000, ఇప్పుడు ఇది ఎలాగా చెయ్యాలి, కారేమో సీజ్ చేశారు, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు, ఇంతలో ఇక ఇన్స్పెక్టర్ అయితే వస్తాడు. అలా వచ్చిన తర్వాత అప్పుడు ఇక బాలుని చూసి, ఏంటయ్యా, ఎందుకు నువ్వు ప్రతిసారి గొడవ పడుతూ ఉంటావు పోలీసులతో అని అడుగుతూ ఉంటాడు. సార్ అసలు ఏం జరిగిందంటే అని బాలు చెప్పబోతుండగా అప్పుడే ట్రాఫిక్ పోలీస్ అయితే ఇలా అంటాడు, సార్ నో ఎంట్రీ బోర్డు చూసినా కూడా ఆ బోర్డుని తన్నేసి మరి మేము అడ్డుకొని ఆగమన్నా కూడా ఆగకుండా చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు సార్ అని చెప్తూ ఉంటాడు. ఆ ట్రాఫిక్ పోలీస్ అయితే, సార్ నేను ఎందుకు వెళ్ళానో ఆ కారణం కూడా మీకు చెప్తాను, అసలు ఏంటంటే ఏం జరిగిందంటే అని బాలు జరిగిందంతా కూడా చెప్తాడు. ఆ కొడుకు తండ్రికి తలకొరువు పెట్టాలని చాలా తపన పడుతూ ఏడుస్తూ వెళ్తున్నాడు సార్, ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో నో ఎంట్రీ బోర్డు చూశాను, వెళ్ళకూడదని తెలుసు, కానీ తప్పని పరిస్థితి సార్ అని బాలు వివరంగా చెప్తాడు. నో ఎంట్రీ బోర్డులో నుంచి వెళ్తే అసలు ఫైన్ కట్టించుకుంటారు, కానీ అసలు ఏ రూల్ ప్రకారం కార్ సీజ్ చేస్తారు సార్, కార్లో ఏదైనా దొరికితే కారు సీజ్ చేయాలి, కానీ నో ఎంట్రీ బోర్డులో రూల్స్ అధిగమించి వెళ్తే కారుని సీజ్ చేయడం ఏంటి సార్, మరి ఆ రూల్ కూడా మీరు పాటించడం లేదా మీ ట్రాఫిక్ పోలీసులు అని బాలు అయితే నిలదీస్తాడు. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే, ఏంటయ్యా ఇదంతా, అతను అడుగుతున్నాడుగా సమాధానం చెప్పు, అతను రూల్స్ ప్రకారం చెయ్యలేదని నువ్వు కార్ సీజ్ చేసావు, మరి కార్ సీజ్ చేయాల్సిన అవసరం లేదు కదా ఈ మ్యాటర్కి, తన దగ్గర ఫైన్ కట్టించుకొని తన్ని వదిలేయాలి, తను ఏదైనా తప్పు చేస్తే కానీ ఒక మనిషి గురించి ఆరాటపడుతూ అతనికి సహాయం చేశాడు, అలాంటి అతన్ని నువ్వు ఇలా కార్ సీజ్ చేసేసి నీ పాత గొడవలన్నీ మనసులో పెట్టుకొని అతని మీద పగ తీర్చుకోవాలంటే అదెలా కుదురుతుంది, బాధ్యత గల ఒక ట్రాఫిక్ పోలీసుగా ఇదేనా నువ్వు పాటించే తీరు అని ఇక ఇన్స్పెక్టర్ కూడా ఇక ట్రాఫిక్ పోలీసుని తిడతాడు. అప్పుడే బాలు అయితే, అలా చెప్పండి సార్ అని అనగానే, చూడు బాలు, ఇంకోసారి నువ్వు ఇలాంటి పనులు చెయ్యొద్దు, ఒకవేళ ఎవరైనా ఇలా కారు ఆపితే దానికి కారణం చెప్పి వెళ్ళు, అంతే తప్ప ఇంకోసారి ఇలాంటి గొడవలేమీ కూడా పోలీస్ స్టేషన్ దాకా తీసుకురావద్దు, పోలీసులతో ప్రతిసారి గొడవ పడకు, ప్రతిసారి నువ్వు నిన్ను క్షమిస్తారని కూడా అనుకోవద్దు అని చెప్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అయితే బాలుకి, ఫైన్ కట్టి నీ కారు తీసుకువెళ్ళు, ఇంకోసారి మనసులో పెట్టుకొని నువ్వు బాలుతో గొడవ పెట్టుకుంటే ఈసారి మాత్రం నీ జాబుల నుంచి నిన్ను తీసేయాల్సి వస్తుంది, పై అధికారులకి నీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఈ మధ్య నీ మీద చాలా కంప్లైంట్ వస్తున్నాయి, జనాలతో నువ్వు చాలా దురుసుగా మాట్లాడుతున్నావని, కోపాన్ని చూపిస్తున్నావని, ఎవరిని లెక్క చేయడం లేదని నీ మీద చాలా కంప్లైంట్ వస్తున్నాయి, నీ తీరు మార్చుకోకపోతే నువ్వు కష్టపడి సంపాదించుకుని జాబ్ పోతుంది, కేవలం నీ ప్రవర్తన వల్ల అని ట్రాఫిక్ పోలీస్ కూడా వార్నింగ్ ఇస్తాడు ఇన్స్పెక్టర్. ఆ తర్వాత ఇక బాలు అయితే ఫైన్ కట్టేసి ఇక కార్ అయితే తీసుకువెళ్తూ ఉండగా అప్పుడే ఇన్స్పెక్టర్ అయితే, చూడు ఇంకోసారి నువ్వు ఇలాంటి గొడవల జోలికి వెళ్ళొద్దు, ఈసారి ఏదో
మీ ఆవిడ వచ్చి రిక్వెస్ట్ చేసింది కదా అని చెప్పి నేను ఇలాగ ఈ కేసుని ఇక్కడితో ముగించేశాను. తర్వాత పదే పదే నువ్వు ఇలాగే గొడవలు తీసుకొస్తూ ఉంటే మాత్రం ఆ తర్వాత నీకు శిక్ష పడుతుంది అని ఇన్స్పెక్టర్ అయితే అంటాడు. ఏంటి సార్ మీరు మాట్లాడేది? మా ఆవిడ మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు బాలు. రోజు తను మా ఇంటికి పువ్వులు తీసుకొస్తుంది, బాబాయ్ పిన్ని అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది. నీ గురించి, నీ మంచితనం గురించి తను చాలా గొప్పగా చెప్పింది. అందుకని మీ ఇద్దరు మంచివాళ్ళు కాబట్టి నీకు సహాయం చేశాను. ఇక్కడికి వచ్చాక నీలోనే న్యాయం ఉంది కాబట్టి నీకు న్యాయం చేశాను అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడే ఇక బాలు మీనా చేసిన పనికి చాలా మురిసిపోతూ వెంటనే కారు తీసుకొని బయలుదేరుతూ మీనాకైతే ఫోన్ చేస్తాడు. మీనా, కారు ఫైన్ కట్టించుకొని నేను కారుని విడిపించేసుకున్నాను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక తనులో తను నవ్వుకుంటేనే మీనా అయితే, అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? అయినా కోపం వచ్చినా నా మీదే చూపిస్తారు, ఇలా సంతోషం వస్తే నేనే గుర్తుకు వచ్చి మళ్ళీ తర్వాత ఇలాగే మాట్లాడతారు. ఇక అన్నిటికీ నేను బాగా దొరికాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే, నువ్వు నా పూలగంపవు మీనా, నీవు కాక నాకెవరున్నారు ఇంకా అని బాలు అయితే అంటాడు. ఇక సాయంత్రం అయిన తర్వాత ఇక బాలు అయితే ఇంటికి వస్తాడు. వచ్చాక అప్పుడే ఇక బాలు అంటాడు, నిజంగా నువ్వు చాలా గ్రేట్ మీనా, అందరూ కూడా నిన్ను చాలా మెచ్చుకుంటున్నారు. నువ్వు పూలమ్ముతో అందరి దగ్గర మంచిదానిలాగా మార్కులు కొట్టేశావు. అందరూ నీకు ఎంత ఫ్యాన్స్ అయిపోయారో తెలుసా? ఎందుకో నువ్వు కూడా నాకు ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావంటూ బాలు అయితే మీనాని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు ఇక మీనా తనలో తానే నవ్వుకుంటూ మీరు ఎప్పుడూ కూడా ఇలాగే సంతోషంగా ఉండాలండి అని అంటూ ఉంటుంది మీనా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో మరి ఆ ట్రాఫిక్ పోలీసు ఇంకేదైనా బాలుని ఇబ్బంది పెడతాడా, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.